కిలో ప్రాన్స్ తీసుకున్నాను. వేస్టేజ్ అంతా తీసేసిన తర్వాత డీవేన్ చేసేసిన తర్వాత ఫైనల్గా 600 గ్రామ్స్ వచ్చింది. దీన్ని మనం గల్లుప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ అలా వదిలేసి తర్వాత క్లీన్ చేసేసుకుందాం. కావాల్సిన అన్ని ఐటమ్స్ రెడీగా ఉన్నాయి. ప్రాన్స్ ఆల్రెడీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని మ్యారినేషన్ చేద్దాము. నేను 300 గ్రామ్స్ ప్రాన్స్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, చిల్లీ పౌడర్. మ్యారినేషన్ అయిపోయింది. ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. కటింగ్ ఈజ్ డన్. వెల్లుల్లి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. గార్లిక్, ఆనియన్స్ ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా కట్ చేసుకోండి. గ్రేవీలోకి బాగా ఉడుకుతుంది. ఇక తగలబెడదామా? ద ఫుడ్ వార్ బిగిన్స్ నౌ. పొయ్యి ఆన్ చేసుకున్నాం. ఘీ, గ్రీన్ చిల్లీస్, ఒక హాఫ్ కరివేపాకు, ఆనియన్స్, హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుందాం. కంప్లీట్గా ఘీ యాడ్ చేయలేము అని అనుకుంటే హాఫ్ ఘీ, హాఫ్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడండి. కోల్డ్ ప్రెస్డ్ ఆర్ గానగ నూనె, కొంచెం బిర్యానీ ఆకు, 2-3 లవంగాలు, ఒక 5-6 మిరియాలు, షాజీరా, 1 ఇలాచి, హాఫ్ కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, ఘీ కొంచెం తక్కువైంది, ఇంకోసారి యాడ్ చేస్తున్నా. కొంచెం చిల్లీ పౌడర్ లైట్గా. ఇవన్నీ కుక్ అయిపోయి ప్రాపర్గా. నౌ టైమ్ టు త్రో ద ప్రాన్స్ ఇన్ టు ద ప్యాన్. నాన్ వెజ్లో అన్నికంటే ఈజీ ప్రాసెస్ కొంచెం ప్రాన్సే. చికెన్ అయితే చాలా ఎక్కువసేపు మ్యారినేట్ చేసి పెట్టాలి, మటన్ అయితే కుక్కర్ పెట్టాలి, చాలా విజిల్స్ కోసం వెయిట్ చేయాలి. సో అవన్నీ కుక్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది జనరల్గా వేరే నాన్ వెజ్, ఎక్సెప్ట్ ఎగ్. ఇంకా తొందరగా కుక్ అవ్వాలి, ఇంకా మంచిగా కావాలి అని అనుకుంటే స్మాల్ ప్రాన్స్ తీసుకురావచ్చు. స్మాల్ ప్రాన్స్తో ప్రాబ్లం ఏంటంటే వాటిని డీవెయిన్ చేయడానికి వెయిన్స్ సరిగ్గా రావు. సో షాప్లో వాళ్ళు ప్రాపర్గా డీవెయిన్ చేయకుండానే ఇచ్చేసే ఛాన్స్ ఉంది. వాళ్ళని కూడా తప్పుపట్టలేము, బికాజ్ అవి ప్రాపర్గా రావు. మీడియం ప్రాన్స్ అయితే డీవెయినింగ్ చాలా ఈజీ అవుతుంది. అందుకని నేను మీడియం ప్రాన్స్ తీసుకొని వచ్చాను. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ప్రాన్స్ ఎప్పుడు తెచ్చుకున్నా మోస్ట్లీ డీవెయిన్ చేసినవే తీసుకోండి. ఈవెన్ మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా కూడా అవి డీవెయిన్డా కాదా ప్రాపర్గా చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి. ధనియా పౌడర్, గరం మసాలా. నాన్ వెజ్ మంచి టేస్ట్ రావాలనుకుంటే మనం వేసే అన్ని మసాలాలు మోస్ట్లీ ఇంట్లో పౌడర్ చేసి పెట్టుకొని వాడిన వాటితోటి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ప్యాకెట్వి ఇన్ కేస్ మీరు క్వాలిటీ ఉన్నాయి వాడినా కూడా వాటిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో ఐ సజెస్ట్ ఇంట్లో చేసుకోండి. ధనియాల పొడి అయినా, గరం మసాలా అయినా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఇవన్నీ ఇంట్లోనే చేసుకోండి. ప్రాన్స్ ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. ప్రాన్స్ వేసుకున్న తర్వాత ఒక 8 to 12 మినిట్స్ ప్రాపర్గా స్లో టు మీడియం, కుదిరితే స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేద్దాం. ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది ప్రాన్స్ రోస్ట్కి. టేస్ట్ కూడా మంచిగా వస్తుంది గ్రేవీ. సో ఆనియన్స్ కుదిరినంత సన్నగా కట్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మ్యారినేషన్లో వేసాను, అండ్ మళ్ళీ ఫ్రై చేస్తున్నప్పుడు కూడా ముందు ఆనియన్స్ వేగిన తర్వాత కూడా వేసాను.
ఎండు కొబ్బరి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 2 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసేద్దాం. కరివేపాకు హాఫ్ ఫస్ట్లో వేసాం, హాఫ్ ఇప్పుడు వేస్తాం. గార్లిక్, ప్రాన్స్లోకి గార్లిక్ ఉంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర ఫస్ట్ హాఫ్ వేసుకున్నాం, మిగిలిన హాఫ్ మళ్ళీ ఇప్పుడు వేస్తాం. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేశాను. రెడీ టు ఈట్.